హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఏంటి అబ్బా అని చూపిస్తున్నారా? ఏమీ లేదండి. ఇప్పుడు వర్షం మూవీలో లాస్ట్ దాంట్లో కొంచెం ప్రోగ్రామ్ వేసుకొని ఉంటారు చూడండి. అలాంటి ప్రోగ్రామ్కి పోయారనమాట మా ఆయన. పోయింటే అక్కడ 2 శాలువాలు అయితే ప్రతి ఒక్కరికి వేసారనమాట. ఈ శాలువాలు నువ్వుల క్లాత్ మాత్రం ఏమంటారు, మిక్స్డ్ కాటన్ అనమాట. 2 వైట్ క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉన్నాయి. నాకెందుకు ఇవి నచ్చి కలంకారీ బ్లౌజులు మాత్రం ఉన్నాయి. సేమ్ క్లాత్ అయితే హైలైట్గా ఉందండి. అందుకే నాకు అవి చూస్తేనే కుట్టుకోవాలని అనిపించింది అనమాట. అందుకే అది కుడుతున్నాను. ఇదే క్లాత్ పక్కన తెచ్చుకోవాలంటే దాదాపు 1 మీటర్కి వచ్చి 180, 190 చెప్తారు. లేదంటే కనీసం 150 అయినా చెప్తారు. ఇప్పుడు ఒక అక్క ఏమని అడిగిందంటే 36 సైజు బ్లౌజు, అది టేప్ లేకుండా ఆల్తి బ్లౌజ్తోనే చూపియక్క అని చెప్పిందనమాట. కామెంట్ కూడా చూపిస్తున్నాను చూడండి. 36 సైజు బ్లౌజు చూపించమని అడిగింది. అక్క కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా. కొంచెం వీడియో లెంత్ అవుతుందని పార్ట్ 1 పార్ట్ 2 అని పెట్టానండి. వెనక భాగం ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ భాగం ఎలా కట్ చేసుకోవాలని 2 వీడియోలుగా పెట్టాను. ఎందుకంటే నిదానంగా చెప్పేసరికి కొంచెం అక్క నాకు నిదానంగా చెప్పక్క అర్థం కాదు అని చెప్పిందనమాట. అందుకే అక్క కోసం పార్ట్ 1 పార్ట్ 2 అని వీడియోలు అయితే తీసాం. ఓకేనా. చూడండి, ఈ బ్లౌజ్ అయితే నాదేనక్క. 36 సైజు. నువ్వు అడిగినట్లు కరెక్ట్గా నా సైజు అడిగావు. నువ్వు 36 సైజు సేమ్ నువ్వు చెప్పిన సైజే. నా సైజు కూడా 36 సైజు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఉక్స్ పట్టి అస్సలు కాజా పట్టితో అస్సలు కొలుసుకోవద్దండి. ఎంత ఎక్కువ వస్తుంది చూడండి. 36 అయితే 37 వచ్చిందనమాట. 36.5 వచ్చింది. పావుదక్కవ ఇలా మలుచుకోవాలి. అలా మలుచుకోకూడదని చెప్తున్నా. ఇలా మలుచుకోవాలి. ఉక్స్ పట్టి ఇలా మడిచి ఇలా. ఇప్పుడు 36 ఖచ్చితంగా వస్తుంది చూడండి. నాకు ఇప్పుడు కరెక్ట్గా 36 వస్తుంది. చూసారా? చూడండి ఎంత చక్కగా 36 వచ్చిందో. సేమ్ నా సైజ్ బ్లౌజే బాగా అడిగావక్క. అందుకే అడిగిన వెంటనే వీడియో అయితే తీస్తున్నాను. 2 విధాలుగా అయితే తీసా. ఒకటే వీడియోలో చాలా లేట్ అవుతుంది. మన దగ్గర అంత నెట్ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు 36లో ఇట్లా 2 భాగాలు చేసి 4వ భాగం ఎంత వస్తుంది అనేది అప్పుడు చూసుకోవాలి. 36లో ఇలా 2 భాగాలు చూసి ఇలా నేను చూపించిన విధంగా టేపు మీకు కొలత చూపిస్తున్నాం. 1వ భాగం ఎంత వస్తుందని 18 వచ్చింది. 18లో ఇలా మళ్ళా ఇలా చేసి ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 9 వచ్చింది. 36లో 4వ భాగము ఎంత వస్తుంది, అది నడుము లూజు 9 ఇంచులు అనమాట. ఓకేనా. 9 ఇంచులు ఇప్పుడు ఎలా తీసుకోవాలి, టేప్ అసలు ఎక్కడా వాడకుండా ఆల్ది బ్లౌజ్తోనే ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అడిగింది కాబట్టి. ఓకేనా. ఇలా చూడండి, ఇలా 2 ఇలా బ్లౌజ్ అయితే తిప్పేసుకోండి అక్క. ఇలా తిప్పేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా ఇలా నీట్గా ఇలా మలుచుకొని మీకు నెక్కు కటింగ్ చేసేటప్పుడు కొంచెం మీకు అది పరుచుకుంటారు కదా నెక్కు, అవి ఇటు సైడ్ అటు సైడ్ ఇబ్బందిగా ఉంటే ఇలా మలిచేసి చిన్న పిన్ అయితే పెట్టారంటే మీకు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు కొత్త వాళ్ళ కోసం చిన్న టిప్స్ అయితే చెప్తున్నా. నేనైతే మామూలుగానే కట్ చేస్తాను అన్నట్టు. ఇలా నేనైతే కొంచెం డీప్ అయితే ఎక్కువగానే వాడతాను అక్క. నా బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5. ఇలా నడుము లూజు మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టానండి. 3 ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నా. ఎందుకంటే 2 ఇంచులు ఎగస్ట్రా, 1 ఇంచు మధ్యలో డాట్ల కోసం మొత్తం అంతా 12 ఇంచులు తీసుకున్నా నడుము లూజు. ఎగస్ట్రా 3 ఇంచులు తీసుకున్నా. నడుము లూజు వచ్చేసి 9. ఎగస్ట్రా డాట్ల కోసం 1 ఇంచు కాల 10. ఎగస్ట్రా మళ్ళీ 2 ఇంచులు తీసుకున్నా. చూసారు కదా, మళ్ళీ చూపిస్తున్నా చూడండి. 3 ఇంచులు అయితే తీసుకున్నా ఎగస్ట్రా. ఇలా ఇప్పుడైతే మధ్యలో షోల్డర్ అయితే ఇలా పలుచుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇలా మధ్యలోకి ఇలా 2 విధాలుగా ఇలా మధ్యలో షోల్డర్ మధ్యలో పట్టుకుంటానే ఇలా మధ్యలో డాట్ అయితే రావాలి. అప్పుడే తెలుస్తుంది మనం రియల్గా కుడతామా కుట్టలేదని. ఎప్పుడైనా షోల్డర్కి మధ్యలోనే ఉండాలన్నమాట డాట్. ఇలా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఎక్కువగానే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు షోల్డర్ జాయిన్ చేస్తాం కదండి, దానికోసం. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా కింది వైపు కుట్లలోకి తీసేసా. ఇప్పుడు మళ్ళీ నెక్ అయితే నీట్గా మలుచుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇలా నెక్ నీట్గా మలుచుకొని
ఇలా ఇలా పరుచుకొని ఇప్పుడు నెక్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ అయితే వేసుకురావడమే. మనకి నెక్ ఎంత వెడల్పు ఉందో ఒకటేసారి అంత వెడల్పు వేసుకురావద్దండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం తక్కువగానే గీసుకోండి. ఎందుకంటే మళ్ళీ కుట్టేలోపు ఇప్పుడు నేను ఎలా గీయాలనేది కూడా చూపిస్తాను. ఎక్కడ వీడియో మాత్రం మధ్యలో స్కిప్ చేయొద్దండి, అర్థం కాదనమాట కొంచెం కొంచెం చూస్తే. ఓకేనా? ఇప్పుడు నేను నెక్ ఎక్కడికి ఉందో అక్కడికే గీస్తున్నాను. ఇలా షోల్డర్ దగ్గరికి ఇలా మీకు ఆల్ది బ్లౌజ్ పట్టుకుంటానే ఇటువైపు అటువైపు, ఇటువైపు కొంచెం ఎగస్ట్రా, అటువైపు కొంచెం ఎగస్ట్రా, పావించులు ఇంకా సగం ఇలా. ఇప్పుడు సైడ్ మనకి ఇలా సంఖ దగ్గర ఇలా పైన ప్లస్ గుర్తు వేస్తే మనకు సంఖ ఎక్కడికి వచ్చిందో అక్కడే కింద నెక్ దగ్గరికి ఇలా వేసి ఎగస్ట్రా ఒక పావించుకు ఇంకా తక్కువే ఇలా వేసుకున్నా. చూడండి 5 గుర్తులు అయితే పెట్టా, ఎక్కువ అయితే పెట్టలేదు. బాగా నిదానంగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు స్కేల్ అయితే ఇలా తీసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా ఇలా నేను చూపించిన విధంగా గీసుకుంటూ రావడమే. ఇప్పుడు చూపిస్తా ఎందుకు కొంచెం వేసుక అంటే పైవైపు 3 ఏళ్ళు అంటే 2.5 ఇంచులు, కింద వైపు 4 ఏళ్ళు అంటే 3 ఇంచులు వచ్చిందనమాట. కొంచెం డీప్ అయితే చెప్తాను కదా, డీప్ వాడతాం కాబట్టి కొంచెం క్రాస్గా రానివ్వాలండి. కింది వైపు వచ్చేళ్ళని కొంచెం ఇలా కొంచెం క్రాస్ తిప్పాలన్నమాట స్కేలు. అప్పుడే మనకి కొంచెం డీప్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు కరువు స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్ తీసుకొని ఇలా మూల అనేది ఇలా పెట్టామంటే ఇలా ఇలా షేప్ అయితే నీట్గా తిప్పేయచ్చు. అదే మీకు కరువు స్కేల్ లేకుండా టేప్ అయినా పెట్టుకొని 1 ఇంచుకు పొడవు పైకి పెట్టుకొని నెక్ అయితే తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు సంఖ నేనైతే 6.5 పెడుతున్నానండి సంఖ పొడవు. ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఎంతకు వచ్చిందో సేమ్ అంతకే పెట్టాలి కాబట్టి 6.5 అంటే పైవైపు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు పావించు, కింది వైపు రెట్టలు జాయిన్ చేసేటప్పుడు పావించు, అర్ధించు పోతుంది. ఇంకా మిగిలేదు ఎంత 6 ఇంచులు ఉంటుంది కాబట్టి అప్పుడు సరిపోతుంది. అదే 6 ఇంచులే కరెక్ట్గా కట్ చేస్తే ఇటువైపు పావించి ఇటువైపు పావించి పోతే 5.5 వస్తుంది. అప్పుడు సంకలు పట్టేసినట్లు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎక్కడికి వచ్చిందో. మన కింది వైపు మార్క్ అయితే వేసాం కదా, సేమ్ అక్కడికే రావాలన్నమాట. చూసారా? ఇక్కడికి వచ్చింది. ఇలా చూసుకోండి ఒకసారి, పావించి పైవైపు వదిలిపెట్టి చూసుకోండి. ఇప్పుడు సేమ్ నేను ఎక్కడికి మార్క్ వేసుకాను అక్కడికే వచ్చిందండి. పెద్ద కష్టమైతే కాదక్క, ఎందుకంటే నీకు అర్థమయ్యే విధానంగా నిదానంగా చెప్తున్నా. అక్క నాకు నిదానంగా చెప్పక్క, నాకు అర్థం కాదన్నావు కాబట్టి. ఇప్పుడు ఇలా కరువు స్కేల్ తీసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కరువు స్కేల్ చాలా ఏమంటారు చాలా హెల్ప్ అవుతుంది అనమాట కొన్ని. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇలా నీట్గా ఇలా రావాలన్నమాట. అక్కడికి 7వ గుర్తుంటుంది, 7వ గుర్తు కాటి నుంచి ఇక్కడికి నీట్గా ఇలా చూడండి. నీట్గా నాకు ఎంత లేదన్నా 1.5 ఇంచ్ అయితే కరువు తిరగాలన్నమాట. పైకి పొడుగు నేను చూపిస్తున్నాను చూడండి, అలా 1.5 ఇంచు పెడితే మళ్ళీ నాకు సంఖలో పట్టేసినట్లుంటుంది. ఎందుకంటే లావుగా ఉంటాం కాబట్టి నాకు సంఖ పొడుగు మధ్యలో కరువు వచ్చేసి 1.5 ఇంచుకు రావాలన్నమాట. ఇటువైపు అటువైపు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, అటువైపు ఇటువైపు ఎగస్ట్రా. నాకు ఎగస్ట్రా ఎందుకు వస్తామంటే ఇటువైపు షోల్డర్ మధ్యలో ఉంది కదండి. ఇప్పుడు నేను నీకు షోల్డర్ దగ్గరికి ఇట్లా స్ట్రైట్గా వేసి కొంచెం పావించి అయితే ఎగస్ట్రా. ఎందుకు ఎగస్ట్రా? కొంచెం ఉండాలన్నమాట. ఒకటేసారి కరెక్ట్గా వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను చూడండి ఇప్పుడు మళ్ళీ గీస్తున్నాను కదా, మళ్ళీ నేను బ్లౌజ్ కుట్టేలోపు అక్కడికి రావాలన్నమాట. ఇటు పావించి అటు పావించి తీసాం కాబట్టి అక్కడికి రావాలి. ఇప్పుడు నేను మళ్ళీ నెక్ చుట్టూ గీస్తున్నాను కదా, ఇట్లా రావాలి నా బ్లౌజ్ కుట్టిన తర్వాత. ఎగస్ట్రా నేను అటువైపు పెంచుకున్నా, ఇటువైపు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఫస్ట్ మార్క్ వేసానే అటువైపు ఎగస్ట్రా పెంచుకున్నా. నేను కుట్టేలోపు ఇటువైపు రావాలన్నమాట. అప్పుడు 3 ఇంచులు కింది వైపు వస్తుంది, 2.5 ఇంచు పై వైపు వస్తుంది. 2.5 వైపు పై వైపు ఎందుకు రావాలంటే షోల్డర్ అయితే జారకుండా ఉంటుంది. ఇటువైపు అటువైపు అంటే ఒకటేసారి పెట్టుకోవచ్చు, ఎందుకంటే నాకు కిందికి వచ్చేలకనే బ్రాడ్గా ఉంటేనే ఇష్టం. పైనుంచి